డ్రైవ్ డైవర్ట్ పాలిటిషియన్ అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళే. చూడండి ఎంత పాలిటిక్స్ని డైవర్ట్ చేస్తున్నారు. ఆ కల్తీ నెయ్యి గురించి చెప్పింది వాళ్ళే. యానిమల్స్ కలిసిన గొడ్డు కొవ్వు, ఈ పంది కొవ్వు, చేపల కొవ్వు కలిసి చెప్పింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు అది బ్యానర్, ఆ కోర్టు తీర్పు ఇచ్చినాక ఆ బ్యానర్లు చించడానికి వెళ్తుంటే అసలు అమ్మడి రమ్మ గారు బ్యానర్ చించడానికి వెళ్ళట్లేదు, మామూలుగా తిరుమల దర్శనానికి వెళుతున్నారంట. మధ్యలో అడ్డుపడి ఏం కొట్టడండి, అదే ఆయన మాట దారాడు. తర్వాత క్షమాపణ చెప్పాడు. అయినా సరే ఇది వదలకుండా మీరు చిత్ర సాయంత్రం మళ్ళీ వెళ్ళి గల్లా మాధవి గారు 1000 మందిని వేసుకొని వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేసి, ఇదంతా పాలిటిక్స్ డైవర్షన్ ఏమి లేదు. వీళ్ళు వీళ్ళు చేసేసి వైసీపీ వాళ్ళని ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. వైసీపీ వాళ్ళకి ఇప్పుడు జగనన్న టూర్కి అంచులంచులుగా వైసీపీ వాళ్ళకి క్రేజ్ పెరిగిపోయింది. అది కూటమి చేసిన తప్పే, మమ్మడి కూటమి వాళ్ళ తప్పు, అది మామూలు తప్పు కాదు అది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి. జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఈ చీసల బాంబులు అంట, ఆ పిట్టోలో పోసి బాంబులు వేసి పైకి చేస్తుంటే అసలు ఎంత అన్యాయమండి అది. ఇల్లు కాల్చేస్తారా అంటే మనుషులు చంపేస్తారా? మాట అంటే చంపేస్తారా? ఇంకో మార్గాలు అంటే వాళ్ళని కేసులు పెట్టండి. అంటే మనుషులు చంపడానికి వెళ్ళిపోతారా? ఇంట్లో లేడీస్ ఉన్నారు. ఇంకో అదృష్టం ఏంటంటే జోగి రమేష్ గారు వాళ్ళ నాన్న పైన ఒక్కడే ఉన్నాడంట. నేను జగన్ చెప్తున్నాడు. ఈ టూర్తో జగనానికి క్రేజ్ బాగా పెరిగిపోయిందండి. మీరు నమ్మినా జగన్కి మళ్ళీ ఊపు వచ్చింది. వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? అడ్డగోలుకి వెళ్ళి ఇళ్ళ మీద దాడి చేస్తున్న ఊరుకుంటారు వాళ్ళు?